Hi friends, how are you? See, in our series of these videos regarding Polytechnic Polyset 2025 examination, we have completed previous questions. That means ఇంతకు ముందు 2022, 23 అలాగ అడిగిన క్వశ్చన్స్ పేపర్స్ని మనం ఆన్సర్ చేయడం స్టార్ట్ చేసాం. ఓకే, సో ఇన్ వీడియో నెంబర్ 1, ఫస్ట్ వీడియోలో కరెంట్ ఎలక్ట్రిసిటీ was started around I think 10 questions we have done up to. Okay, you can see on the board it is there. Okay, now to continue with another 10 questions. Okay, hardly manaki 20 questions previous questions chadam regarding current electricity. Now let us go to the second, second in the sense in this second part 2 video of current electricity. 11th question please. 11వ క్వశ్చన్ కి వెళ్దాం. అందరికి అర్థం అవుతుంది కదా. 11వ క్వశ్చన్ ఏమడుతుందో ఒకసారి జాగ్రత్త చూడండి. An electrical bulb is connected to a 220 volts generator. Okay, the current is 0.5 amperes. What is the power? మీకు అర్థమవుతుందా? What is the power? సో ఇక్కడ ఆన్సర్లు కూడా ఇచ్చాడండి. Is it 110? Is it 120? పవర్ కాబట్టి వాట్స్. Is it 125? D. None. ఓకేనా? సో ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అనమాట. సొల్యూషన్ కన్నా 11th వన్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, ఏమంటే ఎలక్ట్రికల్ బల్బ్ చూడండి, ఎలక్ట్రికల్ బల్బ్ కనెక్టెడ్ టు 220 వోల్ట్స్ జనరేటర్ అంటే అర్థమవుతుంది మీకు. సో ఇక్కడ వోల్టేజ్ ఎంత ఇచ్చాడు? 220. కరెంట్ ఎంత ఇచ్చాడు? I is equal to 0.5 amperes. పవర్ అడిగాడు. పవర్కి మీకు తెలిసిన ఫార్ములాస్లో VI I²R V²/R కూడా ఉంది. కానీ ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ ఏంటి? వోల్టేజ్ ఇచ్చాడు, కరెంటు. సో పవర్ ఈజ్ యూ కెన్ అప్లై VI. సో 220 into 0.5. సో ఇది ఎలా రాయొచ్చు? 220 into 0.5 అంటే 5/10. 0 0 5 to the 10 0 and 5 to the 11. సో 110 watts. వెరీ సింపుల్ ప్రాబ్లం. ఆన్సర్ ఏది? ఏ ఆన్సర్. ఓకేనా? సో అప్పుడప్పుడు ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, టఫ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. నోట్ డౌన్ ప్లీజ్. లెట్ us go to 12th one. Let us go to 12th question. నోట్ చేస్తారా? చిన్న ప్రాబ్లం ఇది చాలా. ఓకేనా? డైరెక్ట్ ప్రాబ్లం. ఓకేనా? నోట్ చేస్తున్నారా? రైట్. డైరెక్ట్ VI ఫార్ములా అంతే, ఇంకేం లేదు. ఓకేనా? సో రైట్ బెటర్ ఆన్ ద టాప్ 12th one. మొత్తం చేర్పిస్తుందా? ఓకే. నా 12th ప్రాబ్లం ఏమన్నాడు చూడండి, కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది ఇది. 12th ఏమన్నాడు? an electric refrigerator. చూడండి ఏమంటున్నాడు? an electric refrigerator rated 400 watts operates 8 hours per day. What is the cost of the energy? What is the cost of the energy to operate it for 30 days at rupees 3 rupees per kWh. ఓకేనా? కిలోవాట్ అవర్. ఓకేనా? సో ఆన్సర్ కూడా ఇచ్చాడండి ఇక్కడ. A, B, C, D. Is it 300 rupees? Is it 288? Is it 278?
ఈజ్ ఇట్ 290. ఓకేనా, స్టార్ట్ చేయండి, పాజ్ చేసి ప్రాబ్లం చేయండి. ఓకేనా. సో ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అండి. మరి ఏమనండి అంటే పాపం ఎలక్ట్రిక్ రిఫ్రిజిరేటర్ రేటెడ్ ఎట్ 400 watts పవర్. సో పవర్ ఇచ్చాడు మనకి 400 watts. ఎలా ఆపరేట్ చేశాడు? పర్ డే 8 hours. సో టైం ఏమో 8 hours పర్ డే. ఓకేనా. అలాగా వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ టు ఆపరేట్ ఫర్ 30 days ఇన్ ఎ మంత్ ఆఫ్ 30 days. సో ఇక టైం చాలా జాగ్రత్తగా ఉండాలండి. పర్ డే 8 hours అన్నాడు. ముందు 1 hourకి టైం ఎప్పుడు సెకండ్స్లో మార్చాలి? 1 hour అంటే 3600 seconds. 8 hours అంటే 8 into 3600 seconds. సో ఒక రోజులో ఇన్ని సెకండ్స్ కాలుతుంది. ఒక రోజుకి 60 minutes, 1 hourకి 60 minutes, 1 minuteకి 60 seconds. సో 60 into 3600 seconds 1 hourకి. అలా 8 hours వాడుతున్నారు ఇది. సో పర్ డే, ఇది పర్ డే. కానీ 30 daysకి ఎంత అవుతుంది టైము? 8 into 3600 into 30. ఓకేనా. సో ఇన్ని సెకండ్స్ వాడుతుంది 30 daysకి. మీకు అర్థమవుతుందా? 8 hours అయితే ఇన్ని సెకండ్స్, 30 daysకి అయితే 30 days. ఇది రోజుకండి, ఒక రోజుకి ఇన్ని 8 hours వాడుతున్నాడు. అలా ఎన్ని రోజులు వాడాడు? ఒక రోజు అయితే చూడండి, ఒక రోజుకి 8 into 3600 seconds ఒక రోజుకి. 30 days కంటే ఇంటూ 30. ఓకేనా. సో టైం వచ్చింది మనకి, టైం ఇన్ని సెకండ్స్లో. నెక్స్ట్ కావాల్సింది ఏంటి? వాట్ ఈస్ ద కాస్ట్. సో కిలోవాట్ అవర్స్లో అడిగాడు మనకి. అంటే అర్థం ఏంటి? మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఆల్రెడీ. 1 kilowatt hour ఈజ్ ఈక్వల్ టు 1 electrical unit అని చెప్పాను మీకు మీటర్ మీద. డొమెస్టిక్ పర్పస్లో మనకి ఇంట్లో మీటర్స్ ఉంటాయి. ఆ మీటర్లో చూస్తే కిలోవాట్ అవర్స్లో మనకి మంత్ బిల్ వస్తుంది. ఓకే, 100 units, 200 units అంటే ఏంటి అక్కడ అర్థం? 1 unit ఈజ్ ఈక్వల్ టు కిలోవాట్ అవర్స్. అంతేకాకుండా అంత ముందు కూడా మీకు చెప్పాను బేసిక్స్. 1 kilowatt hour, ఓకేనా, వాట్ ఇంటూ సెకండ్. దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 36 into 10⁵ joules. దీని మైండ్లో పెట్టుకోండి. బికాస్ 1 kilowatt అంటే 1000 watts, 1 hour అంటే 3600. మల్టిప్లై చేస్తే మీకు ఇన్ని జౌల్స్ వస్తుంది, ఇన్ని కిలోవాట్స్. అదవుతుందా? సో ఇందులోంచి 1 joule ఎంత అవుతుంది? 1 joule ఈజ్ ఈక్వల్ టు 1 kilowatt hour బై 36 into 10⁵. దిస్ ఈక్వల్ టు 1 యూనిటరీ మెథడ్. ఇన్ని జౌల్స్ ఇన్ని కిలోవాట్. 1 joule ఎంత అవుతుంది? 1 kilowatt hour బై దిస్ థింగ్. ఇది పక్కన పెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి. ఇప్పుడు మన ప్రాబ్లం వెళ్ళండి. పవర్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. సో వర్క్ ఏంటి మనకు తెలుసు కదా ఫార్ములా. పవర్ ఈజ్ ఈక్వల్ టు W/T, రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్, లేదా పవర్ ఇంటూ టైం. పవర్ ఇంటూ టైం ఈజ్ ఈక్వల్ టు వర్క్. పవర్ ఎంతండి? 400 watts ఇంటూ టైం ఎంత? 30 days. ఇదిగోండి 8 into 36 into 3 into సెపరేట్ చేస్తున్నాను. 36 into 3 into 1 2 3 3 సున్నాలు సెకండ్స్. సో వాట్ ఇంటూ సెకండ్ మీకు తెలుసు కదా. 1 watt ఇంటూ 1 second ఈజ్ ఈక్వల్ టు 1 joule. సో ఇవన్నీ కూడా జౌల్స్లో మారిపోతుంది ఇప్పుడు వర్క్, ఎలక్ట్రికల్ వర్క్. సో మచ్ వర్క్ ఎంత అయింది? ఇది సో మెనీ జౌల్స్. ఎంత ఇది? 400 అని మల్టిప్లై చేసేద్దాం. 4 into 8 3s are 24 into 36 into ఇక్కడ ఎన్నో నేను 3 ఈ 2 మొత్తం 10⁵ వాట్ సెకండ్ జౌల్. కాబట్టి ఇవన్నీ జౌల్స్. సో ఇంత ఒక మంత్లో ఇంత కన్జంప్షన్ అవుతుంది వర్క్, ఎలక్ట్రికల్ ఎనర్జీ వర్క్. సో వాడు కిలోవాట్లో మార్చమన్నాడు. అంటే చూడండి 1 joule ఈజ్ ఈక్వల్ టు దిస్ మనీ కిలోవాట్ అవర్, దిస్ మనీ జౌల్స్. ఒక పెన్ కాస్ట్ 10 రూపాయలు, 30 పెన్ల కాస్ట్ ఎంత అవుతుంది? యూనిటరీ మెథడ్ ఇంటూ 30. సేమ్ థింగ్ 1 joule ఈజ్ ఈక్వల్ టు దిస్ మచ్. సో దిస్ మనీ జౌల్స్ అంటే మల్టిప్లై. సో 1 kilowatt hour బై 36 into 10⁵ into this thing. 4 into 24 into 36 into 10⁵. 36 క్యాన్సిల్. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయో నాకు తెలిసి ఇంకేం అవ్వవు. 10⁵, ఇది కూడా 10⁵ కదా, చెక్ చేసుకోండి. ఎస్ 10⁵. ఇంకేం మిగిలింది పాపం మనకి ఇక్కడ? 4 into 24 into అంతే కదా, అంతే. 4 4s are 16, 4 2s are 8,
4 4 16, 1 4 8 196. అంటే మనకి ఎన్ని వచ్చాయి ఇప్పుడు 96 కిలోవాట్ అవర్ వచ్చింది. అంటే అర్థం ఏంటి? ఇండైరెక్ట్గా 96 ఎలక్ట్రికల్ యూనిట్స్ కాల్చాం ఆ మంత్లో. కానీ వాడేమంటాడు ఇక్కడ 1 కిలోవాట్ అవర్ 3 రూపాయలట క్యాల్కులేషన్. సో ఇన్ని కిలోవాట్ అవర్ ఎంత అవుతుంది చూడండి, 96 × 3 రూపీస్ 1 ఎలక్ట్రికల్ యూనిట్ కాస్ట్, చాలా తక్కువలో ఉంది. 3 8 జార్ 3 6 జార్ 18, 3 9 జార్ 27 ప్లస్ 1 28, 288 రూపీస్. చెక్ చేసుకోండి. 3 ఇదిగోండి బి. సో బి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? సో దయచేసి ఈ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. దీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ విత్ గ్యారంటీ. నోట్ చేయండి ప్లీజ్. ఇది కూడా 13th క్వశ్చన్. విల్ గో టు 13th one. ప్లీజ్ నోట్ డౌన్ 13th క్వశ్చన్. నోట్ చేశారా? రైట్, వెరీ గుడ్. సో ఈ ప్రాబ్లమ్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అండి, జాగ్రత్తగా మీరు చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ఒక నోట్స్ పెట్టుకొని పక్కన కూర్చుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది ఏంటంటే. ఎందుకంటే మీకోసం చాలా స్లోగా చెప్తున్నాను. ఈసారి హ్యాండ్ రైటింగ్ కూడా మీకోసం క్లియర్గా రాస్తున్నాను. కామెంట్స్లో చాలామంది రైటింగ్ బాగాలేదన్నారు కోసం, అందుకోసం క్లియర్గా రాస్తున్నాను. 13th one చూద్దామండి. A piece of wire resistance R is cut into 5 equal parts. These parts, జాగ్రత్త వినండి, these parts are then, మళ్ళీ పార్ట్స్ ఏం చేశారు, are then connected in parallel. ఓకేనా? Piece of wire R is cut into 5 equal parts and these are connected in parallel. If the equivalent resistance of this combination, ఈ కాంబినేషన్ of equivalent resistance అంట is R, ఒకవేళ R అయితే then the ratio of R by R dash is equal to dash. A, is it 1 by 25? Next one, is it 1 by 5? Next one, is it 5? And last one D, is it 25? ఓకేనా? మరి సాల్వ్ చేస్తారు, ట్రై చేస్తారు. ఇది చూద్దాం. చాలా ఈజీ ప్రాబ్లమ్స్ అండి. ఎలక్ట్రిసిటీవి. పీస్ ఆఫ్ వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆర్. ఒక వైర్ ఉంది, దీని రెసిస్టెన్స్ ఆర్, ఏదో పేరు పెడదాం ఏబి వైర్. దీని పాపం ఏం చేశారు, 5 ముక్కలు చేశారు. 1 2 3 4, కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం, 5 పార్ట్స్. ఓకేనా? 1 2 3 4 5. ఓకేనా? 1 2 3 4 5. 5 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేశారు. చూడండి, రెసిస్టెన్స్ ఆర్ ఇస్ కట్ ఇంటూ 5 ఈక్వల్ పార్ట్స్. అప్పుడు ఈచ్ పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది, R by 5, R by 5, R by 5, R by 5, R by 5. అంతేకాదు 5 భాగాలు కట్ చేశాడు, 5 ముక్కలు. 1 2 3 4 5. సో ఈచ్ రెసిస్టెన్స్ ఎంత అవుతుంది, ఒరిజినల్ రెసిస్టెన్స్ R అయితే R by 5 అయిపోతుంది. 1 2 3 4 5. దీస్ పార్ట్స్ ఆర్ దెన్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ప్యారలల్లో మీకు అందరికీ తెలుసు, వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్? 1 by R1, 1 by R2, R3, R4. ఇక్కడ 5 ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటే n వరకు రాసుకోవచ్చు. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకి, రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 by R. వాల్యూ ఎంత, 1. R by 5, 5 భాగాలు కాబట్టి. ఇక్కడ సింపుల్ లాజిక్ కూడా చెప్తాను చూడండి, మీరు మామూలుగా రాసుకోవచ్చు, డైరెక్ట్ కూడా చేయొచ్చు.
మళ్ళీ 1/r/5. ఇలా ఎన్ని ఉన్నాయి? 5 1 2 3 4 5 ఉన్నాయి. ఎప్పుడైతే రెసిప్రోకల్ చేస్తారో ఇదేమవుతుంది? అప్పుడు 1/r parallel is equal to 5/r అవుతుంది. 5/r ప్లస్ 5/r అలాగే 5 టైమ్స్. సో ఎల్సిఎం ఎంత అవుతుంది? r. అదవుతుంది మీకోసం రాస్తున్నాను. 5/r ప్లస్ 5/r ప్లస్ 5/r అన్ని రెసిప్రోకల్ ప్లస్ 5/r. ఎల్సిఎం ఎంత? r కదా. 3 r రాస్తామా? ఒకటి కట్ చేసేద్దాం. 3 3 4 5. ఓకే 5. సో ఎల్సిఎం r 1 r 1 ఎన్ని ఉన్నాయి మనకి? 5 ప్లస్ 5 ప్లస్ 5 ప్లస్ 5 ప్లస్ 5. సింపుల్గా కూడా చేయొచ్చు డైరెక్ట్గా 5తో మల్టిప్లై చేసేవచ్చు. ఓకేనా? సో మొత్తం ఇది ఎంత వచ్చింది మనకి? 1/r parallel is equal to ఇక్కడ ఎన్ని ఉన్నాయి? r1 1 1 5 5. ఇలాగా 5 5 25 వచ్చింది పైన, కిందన 6. కానీ మనకు కావాల్సింది ఏంటి? ఆర్పి కావాలి, రెసిస్టెన్స్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ప్యారలల్. సో రివర్స్ చేయండి, r/25. ఇక్కడతో అయిపోలేదు స్టోరీ. ఇక్కడ ఏమన్నా చూడండి, ఇఫ్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ దిస్ కనెక్షన్ ఈజ్ r, మీకు అర్థమవుతుందా? దీస్ పార్ట్స్ ఆర్ దెన్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ చేశాడు. ఓకేనా? ఇఫ్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ దిస్ కాంబినేషన్ ఈజ్ r డాష్. ఓకేనా? r డాష్ ప్లీజ్. ఇఫ్ దిస్ ఈక్వలెంట్ కాంబినేషన్ r డాష్ అండి, సారీ r కాదు, r డాష్. ఓకేనా? అంటే ఇప్పుడు ఏదైతే మనకు వచ్చిందో వాల్యూ ఇది r డాష్ అట సమానం. r/25 వచ్చింది కదా, మనం రివర్స్ చేస్తాం కదా, ఇది r డాష్ అయినప్పుడు వాడేమంటున్నాడు? దెన్ ద రేషియో ఆఫ్ r/r డాష్. ఇక్కడ నాకు ప్లేస్ లేదు, ఇక్కడ రాస్తున్నాను. రేషియో ఆఫ్ r/r డాష్. r ఒరిజినల్ రెసిస్టెన్స్ బై r డాష్ ఎంత వచ్చింది నాకు? r/25. r/25 అంటే ఎంత అవుతుంది? ఇది r 25 పైకి వెళ్ళిపోతుంది కదా, బై r. r క్యాన్సిల్. ఆన్సర్ ఎంత అండి? 25. దట్స్ ఆల్. ఓవర్. ఓకేనా? సో ఆన్సర్ ఏంటి? డి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఆన్సర్ చేస్తున్నప్పుడు, అదవుతుందా? సో దిస్ ఈజ్ హౌ యూ టు పెర్ఫార్మ్. ఈ ప్యారలల్లో కనెక్ట్ చేసిన తర్వాత ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ r డాష్ అన్నాడు, కానీ మనకు వచ్చిన వాల్యూ ఏంటి? r/25. దిస్ ఈజ్ ఈక్వల్ టు r డాష్. డివైడ్ చేసింది r/r డాష్. r/r/25. ఓకే, 25 పైకి వెళ్ళిపోతుంది, r కింద ఉండిపోతుంది, r క్యాన్సిల్ అయిపోతుంది. సో 25 ఇస్ ద ఆన్సర్ ప్లీజ్. ఓకేనా? నెక్స్ట్ 14th వన్. 14th క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ప్లీజ్ నోట్ డౌన్ 14th వన్. ఓకేనా? Fourteenth question, please. Right. Which of the following term? 14th one. Which of the following terms does not represent electrical power, okay, in the circuit? అంటే కిందనేమో ఇచ్చాడు మనకి ఐటమ్స్, అవి ఏది పవర్ రిప్రజెంట్ చేయాలి? ఫస్ట్ ఇది ఈజ్ ఇట్ I²R, సెకండ్ వన్ ఈజ్ ఇట్ IR², థర్డ్ వన్ ఈజ్ ఇట్ VI, అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఇట్ V²/R. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలండి. చూడండి, which of the following terms does not represent electrical power? I²R పవర్ రిప్రజెంట్ చేస్తుంది, VI ఇది కూడా పవర్, V²/R ఇది కూడా పవర్. పవర్ రిప్రజెంట్ ఏం చేయట్లేదు, ఇది IR². సో B is the answer. B is the answer. అర్థమవుతుందా? ఇవన్నీ కరెక్ట్, నేను మీకోసం చెప్పాను. అక్కడ కరెక్ట్ ఇవన్నీ కాదు అర్థం. ఆన్సర్ ఇది, ఎందుకంటే డస్ నాట్ రిప్రజెంట్ ఎలక్ట్రికల్ పవర్. IR² అనేది కాదు. సో B is the answer ప్లీజ్. ఓకేనా? ప్లేస్ ఉంది కాబట్టి రాసుకుందాం. 15th one. 15th question please. Note down another 5 questions. Okay.
రాసుకోండి. An electrical bulb is marked 40 watts and 120 volts. It means, దీని అర్థం ఏంటని అడుగుతారు. It means that in 1 second it converts dash. ఇక్కడ ఇచ్చాడు ఆన్సర్లో ఒకటి. A, is it 120 joules of electrical energy into heat or light? ఇచ్చాడు ఫస్ట్ది. రెండోది, is it 160 joules of same again electrical energy into heat or light? C, సారీ ఇది 40 ఇచ్చాడండి. B 40 ఇచ్చాడు. B 40 joules. నెక్స్ట్ C 160 ఇచ్చాడు. Is it 160 joules of E, that is electrical energy, into heat or light? And D, none. ఓకేనా? D, none. ఎలా చేస్తారు లెక్క? ఓకేనా? నోట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత బేసిక్ ఏనండి. బేసిక్ ఫార్ములాస్తోనే మీ సిలబస్లో ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా లెక్కలు అడుగుతున్నాడు. వేరే అడిగే ఛాన్స్ లేదు. ఇక్కడ ప్లేస్ ఉంది కదా, సొల్యూషన్ ట్రై చేద్దాం కొంత ప్లేస్. సో ఇక్కడ ఏమన్నాడు? ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అన్నాడు. సో ఎనర్జీకి మీకు ఆల్రెడీ హీట్ ఎనర్జీకి చెప్పాను ఫార్ములా. H is equal to I square RT, కరెంట్, రెసిస్టెన్స్, టైం. ఓకేనా? కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? పవర్ ఇచ్చాడు 40 వాట్స్. ఇంకోటి వోల్టేజ్ ఇచ్చాడు. వోల్టేజ్ ఎంత? 120 వోల్ట్ ఇచ్చాడు. సో ఇందులో మనకి ఏమేమి లేవు. ఇట్ మీన్స్ దట్ ఇన్ 1 సెకండ్ టైం కూడా ఇచ్చాడు. 1 సెకండ్. ఓకేనా? సో దీన్ని మనం ఎలా మార్చుకుంటే మనం ఈ లెక్కను మనం సాధించగలం. ఎందుకంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ కావాలి. ఎలక్ట్రికల్ ఎనర్జీకి ఏమేమి ఫామ్లో ఉన్నాయో కూడా మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా? లేదా దీంతో మనకి రెసిస్టెన్స్, కరెంట్ క్యాలిక్యులేట్ చేసుకుని అయిపోతుంది. ఎస్. సో పవర్ ఇచ్చాడు కదా, చూడండి. పవర్, వోల్ట్ ఇచ్చాడు. సో ఈ రెండింటిలోంచి మనకు కరెంట్ వస్తుంది కదా, చూడండి. P is equal to VI. P 40 is equal to V into I. 40 ones are 40 threes are. So 1 is equal to 3I. లేదా I is equal to 1/3. కరెంట్ వచ్చింది యాంపియర్స్. టైం 1 సెకండ్ అన్నాడు. ఇప్పుడు రెసిస్టెన్స్ కావాలంటే ఓమ్స్లో అప్లై చేయండి. V is equal to IR. ఓకేనా? సో ఆల్రెడీ వోల్టేజ్ ఇచ్చాడు మనకి. సో వోల్టేజ్ ఎంత? 120 is equal to I వచ్చింది 1/3 into R. లేదా క్రాస్ మల్టిప్లై చేయండి. 120 into 3, 360 ohms is equal to R. అన్నీ వచ్చాయి. సో హీట్ ఎనర్జీ H is equal to I square R 360 into T 1 second. అయిపోయింది కదా. సో 1/3 into 1/3 into 360 into 1. 3 3s are 9. 9 40s are. అర్థమవుతుంది మీకు? 3 3s are 9. 9 4s are 30, 40 times. సో ఏమొచ్చింది? 40. ఏంటి ఇవి? హీట్ ఎనర్జీ. ఎనర్జీ దేంట్లో? ఇక్కడ జౌల్స్లో, క్యాలరీస్లో కాదు. సో 40 joules ఆన్సర్. ఇది B is the answer. 40 joules of electric energy is converted into heat or light. And అర్థమవుతుందా? ఇది చేసే విధానం. దిస్ ఇస్ ద 15th ప్రాబ్లం. ప్లీజ్ నోట్ డౌన్. నోట్ చేసుకోండి ఫాస్ట్గా. జరిపేయచ్చా? రైట్, జరిపేస్తున్నాను. నా ఇది కూడా జరిపేస్తాను. చూడండి సొల్యూషన్. నోట్ చేయండి ఫాస్ట్గా.
Right. Now I am going to 16th one. ఇక్కడ రాస్తాను పైన 16th one. రబ్ చేస్తున్నాను. Right. Right. 16th problem. Another interesting question. We'll do. The filament of an electrical bulb. The filament of an electrical bulb is usually made of దేంతో తయారు చేయబడుతుంది? Made of dash. A, is it copper? B, is it germanium semiconductor? Is it germanium? C, is it steel? D, is it tungsten? Okay, tungsten ki chemical formula periodic table W అని కూడా రాసుకోవచ్చండి, మీ ఇష్టం. అక్కడ ఇవ్వలేదు, అయినప్పుడు కూడా నేను రాస్తున్నాను. ఓకే, లీవ్ ఇట్. టంగ్స్టన్. సాధారణంగా దీని ఆన్సర్ టంగ్స్టన్తో తయారు చేస్తారండి. ఓకేనా? దట్ ఈస్ ద థింగ్. ద ఫిలమెంట్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ బల్బ్ జనరల్లీ మేడప్ ఆఫ్ టంగ్స్టన్. 17th one. The drift velocity of electrons, drift velocity అంటే VD తో ఇండికేట్ చేస్తారండి. అంటే ఎలక్ట్రాన్ చాలా స్లోగా డ్రిఫ్ట్ అవుతాయి. ఓకేనా? కాపర్ వైర్లో. The drift velocity of electrons in copper wire is about dash. ఎంత డ్రిఫ్ట్ వెలాసిటీ అడుగుతున్నాడు? A, B, C, D. Is it 0.07 millimeter per second? Is it 0.7? Or is it 7? All are mm means per second. Or is it 70? అన్ని ఎంఎంలో ఇచ్చాడండి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలండి. దీనికి దిస్ ఇస్ ఎ కాన్సెప్ట్ బేస్ కంప్లీట్లీ. ఓకేనా? కాన్సెప్ట్. ఏ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? 0.07 మిల్లీమీటర్ పర్ సెకండ్. ఒక్కోసారి ఇది ఆన్సర్ మీటర్లో కూడా ఇవ్వచ్చండి. దీని మీటర్లో మనకి ఆల్మోస్ట్ 7 × 10⁻⁻5 మీటర్ పర్ సెకండ్. ఒకవేళ ఎగ్జామినేషన్లో ఇక్కడ మిల్లీమీటర్లు ఇచ్చాడు, రేపు పొద్దున్న మీటర్లు అడగవచ్చు. ఓకేనా? 7 × 10⁻⁵. చెక్ చేద్దాం ఇది కరెక్టా కాదండి, చూద్దాం. ఓకేనా? చెక్ చేద్దామా? రైట్. మీకు అందరికీ తెలుసు 1 మిల్లీమీటర్ అంటే ఎంత అండి? 10⁻⁻3 మీటర్స్. ఓకేనా? 1 మిల్లీమీటర్ అంటే ఎంత? 10. ఇది చెక్ చేద్దాం ఈ ఆన్సర్ని కరెక్టా కాదండి. 0.07 మిల్లీమీటర్ పర్ సెకండ్ కదా. 1 మిల్లీమీటర్ అంటే ఎంత? 10⁻⁻3 మీటర్స్. సెకండ్స్ అలాగే ఉంచేద్దాం. ఓకేనా? ఇది చూడండి. 0.7 అంటే ఎంత? 7/100 అంటే 7 × 10⁻². ఇదేమో 10⁻³ మీటర్ పర్ సెకండ్. చెక్ చేయండి ఎంత వచ్చింది? 7 × 10⁻³ + -2 -5 మీటర్ పర్ సెకండ్. వచ్చిందే లేదా ఆన్సర్? అది. సో మీటర్స్లో అయితే డ్రిఫ్ట్ వెలాసిటీ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ ఇన్ ది కాపర్ వైర్ 7 × 10⁻⁻5 మీటర్ సెకండ్ -5 మీటర్ పర్ సెకండ్. మిల్లీమీటర్లో అయితే 0.07 mm per second. ప్లీజ్ నోట్ చేయండి. విల్ గో టు ద 18th one. 18th question please. Number పెట్టాలి so that we won't skip the number. 18th. Okay, right. So all ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మన ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో అడిగినానండి. Let us go to another interesting one. 18th one. Right. The SI unit
SI unit of electric current is dash A, B, C, D. Is it ampere? Is it ohm? Sir Simon Ohm, scientist name. Is it volt? Or is it hertz? Hertz, Heinrich Hertz, scientist name. So unit electrical current. Electric current ante enti represents I. So current eppudu kuda amperes lo indicate chestam. Ohms kaadu, resistance adi. Idi potential difference, idi frequency, hertz, Heinrich Hertz. So answer is A, please. 19th one, ampere is the answer. Electric current unit, SI unit. Next one, an electrical bulb of 360 ohms resistance is connected to a 6-volt battery. The power consumed is dash A 0.1, B 3, C 2, watts, అన్ని కూడా వాట్స్, D 20. ఇది కూడా సింపుల్ ప్రాబ్లం అండి. an electric bulb రెసిస్టెన్స్ ఇచ్చాడు, ఆన్సర్ సొల్యూషన్. రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 360 ohms. బ్యాటరీ పొటెన్షియల్ ఎంత ఇచ్చాడు? V6. ఓకేనా? సో మనకి ఏం కావాలి? పవర్కి విలోని ఆర్లో ఒక ఫార్ములా ఉంది, గుర్తుందా? గుర్తెచ్చుకోండి, V²/R, నాట్ VA ఆర్ I²R. ఓకేనా? సో అక్కడ VR ఇచ్చాడు, V² అంటే 6 × 6. ఓకేనా? V²/R 360. 6 6 36, కిందనేమో టెన్స్ అంటే 1/10 అంటే 0.1 watts. ఏ ఇస్ ద ఆన్సర్, ప్లీజ్ నోట్ చేయండి. Now the last one for today. Which of the following, last one and theoretical question, which of the following, 20th one, what is it? Chelipovacha? Okay, last question. Which of the following statement is true? Which of the following statement is true? So కింద ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఏవి ట్రూ అని అడుగుతాను. ఫస్ట్ ది, రెసిస్టెన్స్ ఆఫ్ కండక్టర్ ఇస్ ఇండిపెండెంట్ ఆఫ్ లెంత్. Resistance of conductor is independent of length ata. Second one, resistance of conductor is directly proportional to its length. Third one, resistance of conductor is inversely proportional to resistance of conductor is inversely అంటే విలోమం, inversely proportional to its length. Inversely
resistance of conductor is inversely proportional to its length. Last, the D and D. Resistance of conductor is independent of temperature. Resistance of conductor is independent of its temperature. So the concept based and ఏమన్నాడు క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అన్నాడు, ఏంటి నిజమని అన్నాడు. ఈ 4 స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓకేనా. సో మనకి రెసిస్టెన్స్ గురించి కొంచెం ఫార్ములాస్ బాగానే తెలుసు కదా. ఆర్ ఈజ్ ఈక్వల్ టు, యాక్చువల్ ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్, ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా. ఈ కాంబినేషన్ మనకు వచ్చిన ఫార్ములా ఏంటి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. సో ఇక్కడ అడుగుతుంది ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అన్నాడు. ఓకేనా. ట్రూ ఏంటి, రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు which one of the among the statement is true? Yes, resistance of the conductor is directly proportional to its length. Resistance of conductor is inversely proportional to its length. Wrong one. Directly proportional length kada, inverse kaadu. Okay na. Resistance of conductor is inversely proportional length. Length ki inverse kaadu, directly chudandi. Next, అది తప్పది. Resistance of the conductor is inversely proportional to its length. Okay na. So ఈ statement right. Okay na. Second ఇది మీకు పైన పెట్టానా. Okay, sorry. ఇది రాంగ్ అండి. రెసిస్టెన్స్ ఒక ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ లెంత్ అనేది రాంగ్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. నెక్స్ట్ మూడోది ఏమి ఇచ్చాడు, రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు, మళ్ళీ రెండు ఇచ్చాడా, ఓకే ఓకే రెండు ఇచ్చాడండి ప్రింట్. రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్, ఒక్క నిమిషం, రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్. ఓకే. మూడోది రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ లెంత్ అన్నాడు. ఇన్వర్స్లీయా, తప్పు. నెక్స్ట్ నాలుగోది రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఇస్ ఇండిపెండెంట్ ఆఫ్ ద టెంపరేచర్ అన్నాడు. ఇది కూడా రాంగ్, ఎందుకంటే రెసిస్టెన్స్ డిపెండ్స్ అపాన్ ద టెంపరేచర్. అవునా, డిపెండ్ అవుతుందా, చెక్ చేయండి. సో ఇక్కడ మనకు అడిగింది ఏంటంటే ఒకటి చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ట్రూ అని అడిగాడు. రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద లెంత్, ఇది ట్రూ స్టేట్మెంట్. ఓకేనా. రెసిస్టెన్స్ అనేది యాక్చువల్గా మీరు తీసుకుంటే కాన్స్టెంట్ అండి. జనరల్ చూడండి, వి బై ఐ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అంటున్నాం ఓమ్స్ లాలోని, లేదా వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ అంటున్నావా. ఓకేనా. సో ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్, మెటీరియల్. సో ఇక్కడ వి బై ఐ వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్లో వి బై ఐ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. గ్రాఫ్ కూడా లీనియర్ గ్రాఫ్, అర్థమవుతుందా. సో వాడు అడిగిన క్వశ్చన్ పై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అంటే రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్, దిస్ ఇస్ కరెక్ట్ వన్. రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ద లెంత్, ఇది కూడా రాంగ్. ఇండిపెండెంట్ లెంత్ మీద డిపెండ్ అవ్వదు అన్నాడు, రాంగ్. అది డిపెండ్ అవుతుంది. రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంత్ అన్నాడు, డైరెక్ట్లీ, అది రాంగ్. రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇట్స్ టెంపరేచర్, ఇది కూడా రాంగే. ఓకేనా. సో రైట్ ఆన్సర్ ఏంటంటే resistance of the conductor directly proportional to length అనేది రైట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ ఆర్ రైట్, సెకండ్ వన్ ఇస్ ద ఆన్సర్ ప్లీజ్. ఓకేనా. సో ఫోర్త్ వన్ కూడా రాంగ్ అండి. రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఇస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇట్స్ టెంపరేచర్, కండక్టర్ ఇండిపెండెంట్ ఆఫ్ దట్స్ ఆల్సో రాంగ్ వన్. సో ఆన్సర్ ఇస్ సెకండ్ వన్ ప్లీజ్. సో దీస్ ఆర్ ద 20 ప్రీవియస్ క్వశ్చన్స్ పాలిసెట్ ఎగ్జామినేషన్ అండి. ఓకే, ఫ్రమ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. ఓకేనా. సో ఇవి బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వీడియోస్లో ప్రీవియస్ క్వశ్చన్స్ విల్ డూ అనదర్ చాప్టర్. ఓకే, ఇట్ మే బి లైట్ చాప్టర్, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆర్ ఎనీ అదర్ చాప్టర్, హ్యూమన్ అయ్యాన అవ్వచ్చు. ఓకేనా. సో విల్ మీట్ ఇన్ దట్ చాప్టర్. ఓకేనా, రైట్.